సొంతింటి కలను నెరవేరుస్తామని టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ముద్దిరెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో సజ్జలగుడ్డం రోడ్డులోని ప్రభుత్వం లేఅవుట్లో మన ఇల్లు మన గౌరవం గ్రామసభను హౌసింగ్ ఏఈ శేఖర్, ఏపీఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఇంటి నిర్మాణాలను అధికారులు పరిశీలించి బ్యాంకు ఖాతా, ఆధార్, ఈకేవైసీ పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో ఎస్బీసీ మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ గృహ నిర్మాణాలను పరిశీలించామన్నారు. జగనన్న కాలనీ గృహాలు, లబ్ధిదారుల గృహాలు ఏవైనా యుద్ధ ప్రాతిపదికన పూర్తి నిర్మించుకొని బిల్లులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, మాజీ డెప్యూటీసీ తోవి రామకృష్ణ, చిన్నతాయన్న, గాలం వీరేష్, గణపతి బసవన్న, ఈరేష్, పోతుల వీరారెడ్డి, బసవరాజు పాల్గొన్నారు. కాబట్టి నిర్మాణ దాతలు నిర్మాణం చేసుకోవాల్సిన బెనిఫిషియర్స్ ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 24 లోపల ముగించుకోవాల్సి కోరుచున్నాం. ఇక మా పార్టీ, మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఆనాడు మన కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు కూడు, గుడ్డ, నీడ అనే 3 ఉద్దేశంతో పార్టీ నిర్మించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉంటే గౌరవం, ఒక నీడ ఉంటే కూడా విలువ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన ఇల్లు మన గౌరవం, మన ఇల్లు మన గౌరవం. కాబట్టి ఒక ఇల్లు ఒక వ్యక్తికి ఉంటే ఎంత గౌరవంగా సమాజంలో గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పేరుతో మనం ప్రజల వద్దకు చేరువకాలంతో మా నాయకులందరినీ పంపించడం జరిగింది. మేము తెలియడం ఏమనగా ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి 2024 డిసెంబర్ లోపల ప్రోగ్రామ్ కంప్లీట్ ముగిసింది, అంత లోపల మీరు ఇండ్లు ముగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీకి ప్రజా శ్రేయస్సు ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కాలనీలో నిలబడిన ఇండ్లు ప్రభుత్వమే మళ్ళా పునర్నిర్మాణం చేసి వాటికి ఆర్థిక సహాయకారతనేమి, సిమెంటు, స్టీల్ అయితేనేమి వీటిని పూర్తి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి బెనిఫిషియర్స్ కానీ వీళ్ళంతా మీరు భయభ్రాంతులకు లోను కావద్దు. ఆ ప్రభుత్వంలో వచ్చింది, ఈ ప్రభుత్వంలో రాదని అనే ఆలోచన పెట్టుకోవద్దండి. ఇప్పుడుండే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వమే మీకు పూర్తి సహకారం